హిందూ సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టడం ఒక ప్రాచీనమైన ఆచారం. ప్రతి శుభకార్యంలోనూ మన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయను భగవంతుడికి అర్పించడం చూడవచ్చు. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం చాలామందికి తెలియదు. పండితుల ప్రకారం కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇది జీవనశక్తిని ప్రతిబింబిస్తుంది. ప్లాస్టిక్ వంటి కృత్రిమ వస్తువులలో ఈ ప్రాణశక్తి ఉండదు. అందుకే పూజా కార్యక్రమాలలో కొబ్బరికాయను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి వస్తువులలో కూడా ఈ ప్రాణశక్తి ఉంటుంది. అందుకే అవి కూడా పూజలో వాడతారు. కొబ్బరికాయ కొట్టడం కోరికలు నెరవేర్చుకోవడం పైన ఆధారపడి ఉండదు. ఇది భగవంతుని పట్ల నమ్మకం, కృతజ్ఞతను ప్రదర్శించే విధానం. కోరిక నెరవేరాలని మొక్కుకున్నవారు ముందుగానే కొబ్బరికాయను కొట్టాలి. దేవునిపై నమ్మకం ఉండి కోరిక తీరిన తర్వాత మొక్కుకున్న సంఖ్యలో కొబ్బరికాయలను కొట్టడం కృతజ్ఞతా సూచనగా చెప్పుకోవచ్చు. కానీ కోరిక తీరిన తరువాతనే కొబ్బరికాయలు కొట్టాలని మొక్కుకోవడం సరైనది కాదు. దేవునిపై నమ్మకంతో కూడిన భక్తితో కొబ్బరికాయను కొట్టాలి. అప్పుడు అది నిజమైన పూజగా పరిగణింపబడుతుంది.